ఇక్కడ రాజం చెల్లి భగవంతా నాకు గట్ల పడ్డదా పోదాం అయ్యా ఈ పాడతలు నాకెందుకు ఇచ్చినవయ్యా అందరు పూల రాత్రాస్తే భగవంత అందరు కళతోని రాస్తే భగవంత నాకు ఒకరు బండతోని రాసిన వారయ్యా పసల కాసుకునే అన్నగాడు రాఘవేంద్ర మహారాజు కళ్ళ కూర్చుండు నాకు మీరమ్మా అమ్మా చిన్న నాడుతుంది అవ్వా నాకు మీద కట్టం వచ్చానా భగవంతా ఏ జన్మలు వేసే పాపము ఏ జన్మలు వేసే పుణ్యం అనుకున్నారయ్యా లగ్గం చేస్తే కలుగు పుణ్యాలు కలుగుతారు దోషాలు కలుగున్నాయ్యా సెలరా ఏము చెప్పు సెలరా శుభసేన పట్నం సెలి మీ యొక్క సెలరా నీ భర్త శుభసేన మారావు సెలి సెల మీకు ఎండి ఉన్న సెలరా రాజ్యాలు ఉన్న సెలి ఎక్కుదరా సెలరా గుర్రాలు ఉన్నాయి సెల్లే ఎదురు రాజ్యాలు ఉన్నాయి సెల్లెలా మిద్దలు ఉన్నాయి మేడలు ఉన్నాయి సెల్లెలా సెల్లెలా పొద్దుగాల లేచి సెల్లెలా ఊరి విని పసల కాదుకుంటూ నేను ఉన్నా తిందామంటే తిండికి లేదు సెల్లెలా కడదామంటే వస్త్రం లేకపోయే సెల్లే ఎవరన్నా పిలిచి కవరం అన్నం పెడితే సెల్లెలా సెల్ల నేను అన్నావు తిని అక్క బర్ర కోయటోని నా బిడ్డ చేసిరేక సెల్లెలా ఇసుకోను బల్లల్లా ఆ నాదు బల్లల్లా నా బిడ్డను తీసుకోలు బల్లల్లా చేసి వచ్చిన చెల్లెలా నాకు రాజ్యం ఉంది దేశం ఉంది వేలు తిరుమంతం ఉంది ఎక్కి చూడు ఎండి మీద దిగి చూడే పైడి పెడతాను అంత లెక్క చిత్తారు మీద ఉన్నారు అన్నయ్య యొక్క బిడ్డని తీనా అన్న ఇంటి బంగారం వద్దురా అన్న నీ బిడ్డని పైన మూడు ఇత్తనే కొడుకు ఇచ్చి లగ్గం వేసుకుంటా అన్న నీ అంగ యాదాలు తుంగై దూరాలు అంటున్నావు అన్న నాకు రాజ్యం ఉంది దేశం ఉంది ఏంటి బంగారం ఉన్నది వేయ తిరుమంతా ఉన్నారా అన్నయ్య నాకు రాజ్యం ఉంది దేశం ఉంది వేరే శ్రీమంతం అవునున్నాయి కూడా నా చోటు బలగ ఉన్నది నీ బిడ్డను బయట ముడిచి నా చేతిలో పెట్టిననుకో బంగారు లెక్క లగ్గం చేసుకొని బంగారు బొంతలో నీ బిడ్డను కూర్చొని ఎంతో ఆనందంగా చూసుకుంటావు అన్నయ్యా పనులు లేననుకొని పరాశం వాడినట్టు ఎదున్నోడు ఎదు చెప్పుకుంటే కథన్నోడు కథ చెప్పుకున్నాడు నేనేమో నాకు ఏమూ లేదు
తూట్లా గుడిసే దెబ్బే తొడిసే వాన కొడుతున్నావు పొల పోలా ఎండ కొడుతున్నావు నా ఇల్లు ఎలక్ట్రిక్ పెట్టుకున్నట్టు నా ఇల్లు అక్కడికంతే ఉంది ఇక్కడికి ఇంతే ఉంది 60 ఏళ్ళకు మీ ఇల్లు కట్టి మంచి మంచి వాళ్ళు పోతారు కానీ నా బామ్మలు పోతలేదు ఎందుకు అంటే ప్రజలు చల్లగా బతుకుతున్నాయి నా బతుకే ప్రజలేనా అత్తగారు 9 ఎన్ని రోజులు పట్టుకోరు అత్తగారు సొమ్ము రాగానే మనం కావాలి మన కష్టం మనం కావాలి నా చెల్లెపోయి ఉంటే మా అన్నగాడు ఉన్నాడు ఆయన పిల్లని చచ్చిపోయింది మన మేము కట్ట పెద్ద కట్టవరకు చెట్లు ఒకటిసారి పెట్టు ఒక్క రోజు అన్న నీకు ఒక కథ ఒక్క రోజు తండ్రి చూడండి అమ్మా చెల్లె నా బిడ్డనిచ్చి లగ్గం ఎత్తగాని చెల్లె నా చేతులు 5 రూపాయలు లేవు చెల్లె చేసుకుంటున్నావు వేసుకోలేకపోతే లేదని గానాడు అన్నగాడు చెల్లె ప్రాధాలు పట్టుకున్నాడు అవలారా మంచిదేరా అన్న 10 వయ్యకున్న మంచిదేరా అన్నయ్యా నీ బిడ్డనిచ్చిన కొడుకు లగ్గం చేస్తే నాకు ఎంతో మంది రాజాక రాజులు దొరాక దొరులు ఎంతో మంది లగ్గం చేస్తామన్నారు కానీ నా తోడ పుట్టిన అన్నగాడు నాన్నగారి బిడ్డను నాకు కొడుకిచ్చి లగ్గం చేస్తామని నేను మనసులో పడుకున్నారా అన్నయ్యా 5 లేకున్నా అన్నయ్య 10 లేకున్నా గాని అన్న నా కొడుకిచ్చి లగ్గం చేసుకుంటారా అని ఆనాడు అన్నగారి తోటి చెత్తటి ఎప్పుడో చెప్తూ మాట్లాడింది కానాడు చెల్లె సుభద్రదేవి చెల్ల మాటలు ఇన్నగా రాజు అన్న గంగారెడ్డి చూడండి కన్న బిడ్డరాయే నా బిడ్డ బిడ్డరాయ తిరేగా నా బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డలు విసిరుతాండి వాడు గంగారెడ్డి రామమ్మ కన్న బిడ్డ రామ జయ రామ Navidad.